వాతావరణం కాదు సరే వచ్చేటప్పుడు ఏమి ఇయ్యాలని సంగతి నీకు తెలుసా ముందుగా ఏమి ఇయ్యాలి కొమ్ములు ఉన్నాయి దీనికి చేతి అన్న ఈ పొట్టేలు ఏదైతుందో ఈ గోమర్ పట్టి ఎంత ఉంది ఇది ఇది 30 కిలోలు ఉండాలి పొట్టేలు 30 కిలోలు ఉండాలి గొర్రె 25 కిలోలు ఉండాలి మనకి ఇచ్చేది ఇది ఎంత ఉందా ఇది ధరనే సార్ ఫుట్బాల్ ఆడినట్టు ఆడొచ్చా దీన్ని ఇలా పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు ఈ చేపల విత్తనం సేకరణకు సంబంధించి టెండర్ ప్రక్రియ పారదర్శకంగా ఏ విధమైనటువంటి ఒక పొరపాటు లేకుండా ట్రాన్స్పరెంట్ గా చేయాలి, చేప విత్తనం దాని సైజ్ కి అనుగుణంగా ధర కావాలి. ఇవాళ స్టేట్మెంట్ చూసి అన్ని పేపర్ అంటే ఏంటి ఇంతవరకు మరి టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇంతవరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు మీరు అంటున్నా. నేను ఇప్పుడు గత సంవత్సరం ఏదైతుందో వాస్తవంగా జూలై ఆగస్ట్ లోపల మనం విత్తనం పంపిణీ చేస్తే అది ఎదగడానికి కావాల్సిన సమయం లభిస్తాయి. మనం పోయిన సంవత్సరం నవంబర్ డిసెంబర్ లో పంపిణీ చేసింది చర్యల 4 నెలలు లేట్ గా చేసి నవంబర్ డిసెంబర్ చేసిన బాబు కొత్త జిల్లా ఏర్పడ్డాక ఆక్సిజన్ కొరతతోని చెప్పిన పాల సముద్రము గుర్రం టెక్క చర్యల పూర్తిగా మైల పేర్కొనడంతో ఏదైతున్నదో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 75% ఆఫ్ చేప చనిపోయి ఈసారి మత్స్య కార్మికులు పూర్తిగా విపరీతమైనటువంటి నష్టాన్ని పొందింది. ఇది అందరం గమనించిన ప్రతి కాడ ఎవ్రీవేర్ ఇది మొత్తం తెలంగాణలో. ఎందుకు ఇది ఆక్సిజన్ లోపం, చేపకు కావాల్సినటువంటి ఒక ఎదుగుదల కావాల్సినటువంటి ఒక సమయం సరిపో. మీరు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునైనా కానీ ఈ సంవత్సరం ముందస్తుగా మీరు ఏప్రిల్ మేలోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని జూన్ లోపల విత్తనం అందుబాటులోకి వస్తే చేప ఎదుగుదల కావాల్సిన సమయం లభిస్తుంది. మత్స్య కార్మికులు కోటీశ్వరులు అవుతారు. ఎట్లయితేనే కోటీశ్వరులు, ఇట్లా చేస్తే కోటీశ్వరులు అవుతారు. కనీసం ఏదైతుందో నువ్వు ఆ విత్తనం కంటే ఆ విత్తనం ఖరీదించిన అయిపోతుంది. చేప విత్తనాన్ని ఉత్పత్తి చేసే కేంద్రాలు లేవు. ప్రభుత్వం చేప విత్తనాన్ని ఏదైతుందో ప్రైవేట్ ఏజెన్సీలతో సేకరిస్తుంది. నీ దగ్గర ఉత్పత్తి చేసే కేంద్రం లేదు, నువ్వు ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర సేకరిస్తున్నావు. కాబట్టి ఏదైతుందో ఆ చేప విత్తనం ఖరీదు ప్లస్ రవాణా ఛార్జ్ కలుపుకొని చెరువుల విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని మనం నగదు రూపంలో డబ్బులు ఇచ్చినట్టయితే వాళ్ళని సమయం లోపల విత్తనం కొనుక్కొని వాళ్ళు వేసుకుంటారు కదా. అంటే ఏ విధంగా ప్రభుత్వము కార్యక్రమం ప్రకటనలకే ప్రాతిపడంతో ఆశించిన ఫలితాలు లేకపోవడం కారణం చెప్తున్నాయి. ప్రభుత్వము ఆశించిన ఫలితాలు పొందలేకపోవటానికి గల కారణాలు చెప్తున్నాయి. అట్లాగే గొర్రెల పెంపకాన్ని పంపిణీ ఏ విధంగా ప్రభుత్వం ఆర్భాటంగా కార్యక్రమం ఆరంభించినా కానీ ఆ కార్యక్రమం అమలు కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన, కొనుగోలుకు సంబంధించి తీసుకునే జాగ్రత్తలు. ప్రతి 5,000 పశు జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. ప్రతి 5,000 పశు జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. ఇవాళ మీరు ఈ సంవత్సరం ఏదైతుందో 80 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలనేటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమం నిర్దేశించుకున్నారు. 80 లక్షల గొర్రెలు అంటే 5,000కు ఒక డాక్టర్ ఉండాలంటే 1,20,000 మంది డాక్టర్లు కావాలి. 80 లక్షలకు 1,600 మంది డాక్టర్లు కావాలి. నువ్వేమైనా దాని గురించి ఆలోచన చేసినావు? వీళ్ళ గొర్రెలకు ప్రధానంగా ఏదైతుందో ఈ వర్షాకాల వారంలో వచ్చేది ఫుట్ అండ్ మౌత్. ఇప్పుడు మనం గమనించిన గాలికుంటు వ్యాధి. అసలు ప్రభుత్వ ఆలోచనలో గాలికుంటు వ్యాధికి వ్యాక్సినేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనే లేదు. ఇంతవరకు ముఖ్యమంత్రికి స్ఫురించలేదు, మంత్రికి స్ఫురించలేదు, ఇంతవరకు మన శాఖకు స్ఫురించలేదు. వీళ్ళ కొనుగోలు చేసేటటువంటి గొర్రెలు ఏదైతున్నదో ప్రభుత్వం ఏం నిర్దేశిస్తున్నది, దానికి అనుగుణంగా గొర్రెలను ఎంపిక చేయడం జరుగుతున్నదా మీరు పరిశీలించిందా? ప్రభుత్వం పంపిణీ చేసిన 90% గొర్రెలలో ప్రభుత్వ ఏదైతే విధానం రూపొందించిందో దానికి అనుగుణంగా 90% లేవు అని చెప్పి అంటుంది. ఇప్పుడు మీరు గమనించి కనీసము గొర్రె 25 కిలోల బరువు ఉండాలి, పొట్టేలు 30 కిలోల బరువు ఉండాలి. మొన్నటి వరకు గొర్రె వయసు ఏదైతున్నదో సంవత్సరం నుండి సంవత్సరంన్నర లోపు ఉండాలి. పొట్టేల వయసు సంవత్సరంన్నర నుండి 2 సంవత్సరాల లోపు ఉండాలి. పిల్లలు మార్చిన విధానాలకు అనుగుణంగా 9 మాసాల నుండి 2 సంవత్సరాలు పెట్టుకున్నారు. గొర్రె బరువు 25 కిలోలకి వెళ్ళి 20 కిలోలకు పట్టుకొచ్చింది. పొట్టేల వయసు సంవత్సరంన్నరకి వెళ్ళి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యకాలం మార్పు చేసుకున్నారు. బరువు 25 కిలోలకు తగ్గించింది. సరే ఆల్ రైట్, ఆ మేరకలు ఉన్నాయి అంటున్నాను అనేది. వీళ్ళు ఒక అయోధ్యలో 10% పంపిణీ చేయబడ్డ గొర్రెలు చనిపోయినాయి అంటే 10%. వాస్తవంగా గొర్రెల పంపిణీలో శాస్త్ర సభ్యుడిని ఇన్వాల్వ్ చేయటము, పంపిణీలో భాగస్వామిని చేయటము అదొక ప్రక్రియ, ప్రోటోకాల్ అనుకోండి, మీరు ఏమని అనుకోండి.
ఎమ్మెల్యే వస్తే ఇవన్నీ ఎక్కడ బయటపడుతుందని చెప్పి ఎమ్మెల్యేకి చెప్పకపోయినా నేనేం చేయాలి? ఎమ్మెల్యే వస్తే ఇవాళ నేను అంటే వాస్తవంగా గత అంటే ఫర్ లాస్ట్ 2 వీక్స్కి వెళ్ళి అంటే గొర్రెలు వేరే ప్రాంతం లోపల మేతకు ఉన్నాయని చెప్పినప్పుడు ఏదైతుందో సరే ఇవాళ పాపం వాళ్ళు చూపెడదానికి తీసుకొచ్చిండ్రు. నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. నేను బీర్పూర్ చూసిన, అరపపల్లి చూసిన, మోతే చూసిన. బీర్పూర్ మండలం, సారంగపూర్ మండలం, జగిత్యాల మండలం 3 మండలాలలో నేను పార్టిసిపేట్ అయ్యాను. నిబంధనలకు అనుగుణంగా అక్కడ కూడా లేవు, కానీ ఇంత అంటే నిబంధనలు నీరు గార్చే విధంగా నేను ఎక్కడ చూడలేదు చెప్పంటున్నాను. వాస్తవంగా మరి వాళ్ళు యాదవుల జీవితాలతో చెలగాటలు ఆడుతున్నాను చెప్పంటున్నాను. యాదవుల జీవితాలతో చెలగాటలు ఆడుతున్నాను చెప్పంటున్నాను. గొర్రె ఎదకు రావాలంటే కనీసం సంవత్సరం కావాలి. అంటే 6 మాసాలు చిన్న గొర్రె ఉంటుంది. గిరిరాజ కోళ్ళు లెక్క ఉంది. నేను చూసిన గొర్రెలు గిరిరాజ కోళ్ళు లెక్కున్నాయి చెప్తున్నాయి. పొట్టేలు పారే అంటే యుక్త వయసు, పారడం అంటే యుక్త వయసు. సంవత్సరం నర కావాలి దానికి యుక్త వయసు రావాలి. దానికి 6 మాసాలు లేకుంటే దానికి యుక్త వయసు ఎప్పుడు రావాలి? అంటే చివరికి ఈ సంవత్సరం తిరిగేలోపు వీళ్ళు కట్టిన 31,000 వీళ్ళు తక్కుతాయనేది అనుమానం వస్తుంది. వాళ్ళు కట్టిన 31-32,000 కట్టింది కదా, ఆ 32,000 విలువ మిగులుతానే డౌట్ కనబడుతుందని చెప్పి అంటుంది. ఆ యుద్ధ సంగతి మాత్రం మీరు 3 అంతలు లబ్ధి చేకూరుస్తామని చెప్పండి. అంటే చివరికి నేను చెప్తున్నా బాబు, ఇది నేను అనకూడదు కానీ ప్రభుత్వం ఇది మరొక దళితులకు భూ కొనుగోలు పంపిణీ కార్యక్రమంగా మార్చబోతుంది అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం. దళితులకు భూ కొనుగోలు పథకం ఏ విధంగానైతే నీరు గార్చడం జరిగిందో దీన్ని కూడా ఏదైతుందో ఆ విధంగా నీరు గారుస్తారో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం. ఏ విధంగానే దళితులకు భూ కొనుగోలు పథకము మేము భూమి కొనిద్దాం అనుకున్నాం కానీ భూమి దొరుకుతుంది అని చెప్పండి. దళితులకు మేము భూమి కొనిద్దామని చెప్పిన సంకల్పం మాకు ఉన్నది, కానీ కొందామంటే భూమి దొరుకుతుంది అని. మేము గొర్రెల కాపర్లో గొర్రెలు కొనిద్దామని మాకు మా ఉన్నది కానీ కొందామంటే గొర్రెలు దొరుకుతలేవని ఈ చూడండి చెప్పంటూ నేను దయచేసి ఆర్భాటాలు కాదు, ప్రచారమే కాదు, నిర్మాణాత్మకంగా మీరు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ నిర్మాణాత్మకంగా కార్యక్రమం అమలు కోసం ఏదైతుందో చర్యలు చేపట్టబడినప్పుడు మాత్రమే సత్ఫలితాలు పొందగలుగుతాం. ప్రభుత్వం ఆలోచన విధానం ఆ విధంగా కొనసాగాలని చెప్పని నేను కోరుతున్నాను.